తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక శివాజీ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. నైజాం కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛా వాయువులు పీల్చిన దినం తెలంగాణ విమోచన దినమని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుండి నైజాం పాలనను వ్యతిరేకించిన పార్టీ బీజేపీ పార్టీ అన్నారు. అందుకే నరేంద్ర మోదీ పాలనలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా బీజేపీ పార్టీ నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ దుబ్బాక మండల శాఖ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మున్సిపల్ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, ప్రసాద్, సాయి, మద్ది సంతోష్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం లభించే రోజు తెలంగాణ విమోచన దినోత్సవం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభిస్తే మరి తెలంగాణ ప్రాంతానికి నైజాం రాక్షస పాలన నుంచి 1948 సెప్టెంబర్ 15న మరి విమోచన లభించింది. ఈ చరిత్రను మరి గతంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి మరి గతంలో పంచినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చరిత్రను మరుగునపరుస్తూ మరి నైజాం రాజ్యాన్ని కీర్తిస్తూ ఈరోజు తెలంగాణ పేద యొక్క మనోభావాన్ని కించపరుస్తూ ఈరోజు రాజ్యం వెళ్తా ఉన్నాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. గత 3 సంవత్సరాలుగా మరి హైదరాబాద్ రాజ్యంలో మరి రాష్ట్రాల్లో మరి ఈ జాతీయ పతాకా నిర్వహిస్తూ మరి విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా మరి మరుగునపడ్డ తెలంగాణ చరిత్రను మరి భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుం కట్టింది. మరి తెలంగాణ ప్రజలకు మరి నైజాం రాక్షస పాలన వివరిస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలు వంచిస్తున్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ యొక్క దుష్ట పరిణామాలని మరి ప్రజలకు వివరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.